హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మాత్రం చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ నెయ్యి వేసుకున్నాను. నేను ఇవాళ క్యాబేజ్ టమాటో కర్రీ చాలా చాలా బాగా వచ్చిందండి. నిజంగా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్ కూడా వేసానేమో. చాలా చాలా గ్రేవీ కూర, సెమీ గ్రేవీ కూర చాలా బాగుంది. దీని రెసిపీ నేను పంపిస్తున్నాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. లాంగ్ వీడియో చూడండి, ఫుల్ చూడండి. చాలా చాలా టేస్టీ అయిన టమాటో క్యాబేజ్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. అదిరిపోయింది. ఇంకా నేను చెప్పలేను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలా చక్కగా నెయ్యి వేసేసి కలిపేసేసి వడియాలు వేసేసి చిప్స్ వేసేసి నంచి పెట్టండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టపడి తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మళ్ళీ కలపమని అడుగుతారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అడుగుతారు. ఇంకోసారి వేయి, ఇంకొంచెం కూర వేయి అని అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ కూర. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నిమ్మకాయ పచ్చడి అంటారా, నిమ్మకాయ ఊరగాయ అంటారా, అది మీ ఇష్టం. బట్ మనం నల్లగా వచ్చిందని చెప్పి నిమ్మకాయ ఊరగాయని పక్కన పెట్టేస్తాం. అలా నిమ్మకాయ ఊరగాయని అలా పక్కన పెట్టకండి. నల్లగా అయిపోయిందని లేదా కొంచెం పాత పడిపోయిందని ఎప్పుడు పెట్టద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను రీమోడల్ చేసి ఎలా పంపించాను, 1 minute షార్ట్లో నేను పంపించాను. దీన్ని రీమోడల్ చేసేసుకుని హ్యాపీగా దీన్ని ఇలా మొదటి ముద్దలో కలిపేసుకుని తినేస్తే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ వస్తాయి. అలాగే పెరుగన్నంలో నంచుకున్న చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు నల్లగా మారిపోయిందని మాత్రం అనుకోవద్దు. అదే టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ అస్సలు అవ్వదు. అదే టేస్ట్ ఉంటుందండి. కొంచెం కలర్ మారితే మారచ్చు, బట్ దాని రీమోడల్ ఎలా చేయాలో నేను మీకు చూపించేశాను. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉన్న నిమ్మకాయ ఊరగాయ అలాగే టమాటో క్యాబేజ్ కర్రీ. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.